అంటే ఇంతకుముందు ప్రొడ్యూసర్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ కేవలం వ్యాపారం కోసం, ఇంతకుముందు ప్యాషన్ కోసం ఉండేవాళ్ళు ప్రొడ్యూసర్స్. సినిమా మీద ఒక ప్యాషన్, ఒక మంచి అవగాహన ఉండేది. ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ మాత్రం ఏమాత్రం అవగాహన లేకుండా మనం ఎంత పెట్టాం, ఎంత రావాలనేది. అవగాహన లేదంటే నేను వదలను, నమ్మను. నేను అవగాహన అందరికీ ఉంది, కానీ ఈ తపన అందరికంటే నేను పెద్ద ప్రొడ్యూసర్ అయిపోవాలి, అందరికంటే నేను ఎక్కువ సినిమాలు తీయాలి అని ఒక కాంపిటేటివ్ వాళ్ళకున్న కాంపిటీషన్లో ఊరందరినీ బ్లాక్ చేసుకుని నేను చేయాలనే దాని మీద ఇటువంటి పిచ్చి పనులు చేసి నౌ దే ఆర్ సఫరింగ్. అది ఆ సఫరింగే ఇవాళ వచ్చిన ప్రాబ్లం. టికెట్ల ఇష్యూ సార్, అది ఫస్ట్ నుంచి చూసుకుంటే రిపబ్లిక్ మూవీ టైంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను అప్పటి నుంచి తర్వాత ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్లు తగ్గించడం, బిమ్లా నాయక్ టైంకి, వకీల్ సాబ్ నుంచి కూడా. సో ఇలా వచ్చిందంటారా ఏమైనా? ఏం రాలేదయ్యా. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ పొలిటీషియన్. ఆయన పొలిటికల్గా ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన అవసరానికి. దాన్ని మనం తీసేసుకున్నాం. టికెట్ అని మనం పట్టుకుంటూ మొదలెట్టాం. ఏదో బస్ కండక్టర్ టికెట్ అని తిరిగారు మన చిన్నప్పుడు, అట్లా మనం టికెట్ అని మాట్లాడుతూ మొదలెట్టాం. సో దాన్ని అందుకునేసరికి వీళ్ళంతా అలరైంది. టికెట్ ఇష్యూ ఈజ్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. ఎక్కువ పెట్టకూడదు, తగ్గించాలనేది నిజం. నేను చెప్పే చాలాసార్లు, ఇప్పటికీ చెప్తాను. బట్ అది పెద్ద మేజర్ ఇష్యూ లాగా దెర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్. దాని గురించి అడ్రస్ చేయండి. వర్కింగ్ అవర్స్ ఎవరు పని చేయట్లేదు, వర్కింగ్ డేస్ ఎందుకు పెరిగినాయి, వర్కింగ్ అవర్స్ తగ్గినాయి కాబట్టి. ఎందుకు ఎందుకు తగ్గించట్లేదు? నువ్వు అడిగినట్టు 10 మంది ఒక్కొక్కళ్ళకి ఎందుకు ఉంటున్నారు స్టాఫ్, నక్కలను ఎందుకు తెచ్చుకుంటున్నారు, ఇవన్నీ ఎవరు అడ్రస్ చేయట్లేదు. ఎందుకు బయట వాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నారు, లోకల్ వాళ్ళని ఎందుకు పెట్టుకోవట్లేదు, ఇవన్నీ అడ్రస్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది. ఒకే ప్రొడ్యూసర్ అన్ని సినిమాలు తీయాలని తాపత్రయం ఎందుకు? తీసుకోవచ్చు కదా. అఫ్కోర్స్ కాన్సన్ట్రేషన్ ఉండలేదు, అందుకే కదా ఫెయిల్యూర్లు వస్తున్నాయి. నేను వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు తప్పని నేను అన్నాం, చేసుకోవాలి, వాళ్ళు 10 సినిమాలు చేయాలి. కానీ యు ఆర్ నాట్ ఇది ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్ ఇది. ఎవరు అమాయకులు కాదు, ఎవరు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కాదు, ఏమి తెలియని వాళ్ళు కాదు. వీళ్ళు అంత పిచ్చోళ్ళు కాదు, అంత నాలెడ్జబుల్ పీపుల్ వాళ్ళంతా. వాళ్ళు కూడా ఏంటంటే ట్రాప్లో పడిపోయారు. ఒక ట్రాప్లో పడిపోయి సినిమాలు నేను పది చేయాలి అనుకుంటూ చేసుకోవటంలో మనకి క్వాలిటీ తగ్గుతాను, క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ తగ్గుతాను. ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటున్నాయి, పెరుగుతుంది, కానీ క్వాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ బాగా తగ్గిపోతారు. అంటే మీరు ఇంతకు ముందు జనరేషన్ చూసారు, ఇప్పుడు చూసారు. అంటే అప్పటికి ఇప్పటికీ సినిమా అంటే ప్రొడ్యూసర్ విషయంలో కానీ, డైరెక్టర్ కానివ్వండి, హీరోలు కానివ్వండి, డిఫరెన్సెస్ ఏమొచ్చినాయి అంటారు? ఏమైనా ఇంతకుముందు ప్రొడ్యూసర్ సినిమా, ఇప్పుడు హీరో సినిమా, అంతే డిఫరెన్స్ ఏం లేదు. ఇంతకుముందు ప్రొడ్యూసర్ డిసైడ్ చేసేవాడు సబ్జెక్టు, ఇప్పుడు హీరో డిసైడ్ చేస్తున్నాడు. హీరో డిసైడ్ చేసేటప్పుడు నీకు సినిమాల్లో వేరియేషన్ ఉంటుందా. ప్రొడ్యూసర్ నేను ఒక టైప్ ఆఫ్ ఆలోచిస్తాను, ఒక హీరోకి నువ్వు ఒక టైప్ ఆలోచిస్తాను. అందుకే నా హీరో సినిమాకి డిఫరెంట్గా కనపడతాడు. ఇప్పుడు హీరో డిసైడ్ చేస్తున్నాడు, ఆయన అన్ని సినిమాలు ఒకేలాగా ఉంటాడు. ఊరికే ఇప్పుడు మాకు అప్పుడు విగ్గులన్నా మార్చేవాళ్ళం, ఇప్పుడు విగ్గులు కూడా మార్చక్కర్లేదు. హెయిర్ డ్రెస్సర్ అని పెడతారు, ఆడికి రోజుకి 10,000 20,000 ఇస్తారు, 50,000 ఇస్తారు. వాడికి కొంచెం టైం లేకపోతే ఒక ఎంట్రీకి ముందుకు వేసి ఆ డబ్బులు తీసుకుంటున్నాడు. బట్ అల్టిమేట్గా హీరో ఎప్పుడు అట్లాగే ఉంటున్నాడు, తేడా ఏముంటుంది. అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్లో డైరెక్టర్ పరంగానే సినిమా వెళ్తుంది అన్న డైరెక్టర్స్ అంటే ఎవరు చెప్తారు? ఎవరు వెళ్తారు, ఎవరి కాళ్ళు ఎవరికో. రాజమౌళి హీరో డిసైడ్ చేయకుండా డైరెక్టర్ కాంప్రమైజ్ అవ్వకుండా కొద్దిగా రాజమౌళి ఒక్కడే ఉన్నాడు నాకు తెలిసి, ఇంకెవరు. ఒక మంచి ప్యాషన్తో తీసే ప్రొడ్యూసర్ అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు ఎవరు లేరు, ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు. ఓకే సార్. అండ్ సార్, ఇంకా జయసుధ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఇంతకుముందు ఒక కామెంట్ కూడా అడిగాను, ఆవిడ ఇంకా చాలా కామెంట్స్ చేశారు. ఆవిడ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 50 సంవత్సరాలు అయిందండి. అదే హీరో అయితే ఈ పాటికి బొకేస్ తీసుకుని ఇంటికి వెళ్ళడం, అప్రిషియేట్ చేయడం, ఇటువంటివి ఉంటే నన్ను ఎవరు పట్టించుకోలేదు. అంటే హీరోయిన్స్ని ఒకలాగా, హీరోస్ని ఒకలాగా చూస్తుంటారు ఇండస్ట్రీలో, బయట నుంచి వస్తే ఒకలాగా, ఇక్కడ వాళ్ళు అయితే ఒకలాగా చూస్తుంటారు అని కామెంట్ చేశారు. దీని మీద అది ఎప్పుడు అంతే కదమ్మా, ఇప్పుడు అట్లాగే ఉంటారు. అది కాకుండా సినిమా ఇండస్ట్రీలో మనం ఊరికి అనుకోవటం, కానీ జయసుధ గారు ఇంకొంచెం ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య ఆవిడ కొంచెం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే డెఫినెట్గా ఎవరో 10 మంది వెళ్తారు. ఇప్పుడు హీరోలు అందరి దగ్గరికి వెళ్తున్నారు, లెక్కలు వేసుకోండి మీరు. హీరోలు అయిపోయి సపోర్టింగ్ వేషాలు వేస్తున్న వాళ్ళు ఇళ్ళకి ఎంతమంది ఇళ్ళు వస్తున్నారు. మళ్ళీ పేర్లు చెప్పండి, మళ్ళీ దాని కొత్త ఇష్యూ వస్తుంది. నేను పేర్లు చెప్పను, మీరే చూస్తున్నారు. ఇవాళ పాత హీరోలు, కొత్త హీరోలు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇవాళ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి వస్తున్నారు, కానీ మిగిలిన ఎంతమంది ఇళ్ళకి వెళ్తున్నారు చెప్పండి. అదర్ దెన్ టాప్ హీరోస్ వదిలిపెడితే మిగతా మాజీ హీరోలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు ఎవరన్నా. అందుకని హీరోలు ఇళ్ళు అని ఏం లేదు. నాకు అవసరం ఉంటే నేను ఎక్కడికన్నా వెళ్తాను, అవసరం లేకపోతే ఎక్కడికి వెళ్ళను, సింపుల్. అండ్ ఇంకా ఆవిడకి పద్మశ్రీ అవార్డు గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. పద్మశ్రీ అవార్డు ఆవిడకి ఇవ్వకపోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు?
ఈ పద్మశ్రీలు అసలు జయసుధ లాంటి ఆర్టిస్టు ఇటువంటిది మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది నిజం చెప్పాలంటే. ఎందుకు సార్? ఎందుకంటే షీఈ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. సో ఆవిడకి ప్రజలు ఇచ్చిన నీరాజనాలు బలికారు ఆవిడ నా జీవితంలో. అప్పటికి ఇప్పటికి కూడా ఆవిడ ఇప్పటికి పెర్ఫామ్ చేస్తుంటే ఆవిడకి ఇప్పటికీ చెప్తారు. ఆవిడకి ఇంక ఈ అవార్డులు కొనుక్కునే అవార్డులకు ఆవిడ కావాలనుకోవటం చాలా తప్పు. నేను నిజంగానే కొనుక్కుంటారంటాను. అది పద్మశ్రీ అవార్డులకి వాల్యూ లేదు ఇప్పుడు. వాల్యూ లేని అవార్డులు ఎందుకు ఇప్పుడు వాటిని? అంటే ఇప్పుడు అవి రాజకీయంగానే ఇస్తున్నారండి. ఎప్పుడు రాజకీయమే, చాలా కాలం నుంచి, లాస్ట్ 20-30 years నుంచి రాజకీయంగానే వస్తున్నాయి. ఏమి మెరిట్ మీద వచ్చే అవార్డ్స్ ఏం కాదు. అది ఎవడ పడితే వాడికి ఎందుకు వస్తున్నాయి? పద్మభూషణలు కూడా వస్తున్నాయి, భారతరత్నలే వస్తున్నాయి ఎవరికి పడితే వాళ్ళకి. ఎందుకు అది? సో అండ్ సార్ 25 years నుంచి మురళీమోహన్ గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా మా బిల్డింగ్ కడతాను అంటున్నారు, కానీ ఇప్పటికీ కట్టలేదు, కట్టరేమో అన్నట్టు. కట్టకపోతే ఏంటి దేశానికి అన్న నష్టమా? అదే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నష్టమా? అంటే వాళ్ళకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్లు కట్టితే ఏంటి, ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ ఏసీ రూమ్లో కూర్చుంటారు, లేకపోతే స్టాఫ్ కూర్చుంటారు. అది ఇప్పుడు ఉన్న ఆఫీస్లో కూర్చుంటే ఏమన్నా నష్టం వచ్చిందా అసోసియేషన్కి? ఆ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. నువ్వు ఆ డబ్బులు తినేస్తే దాని గురించి మనం చర్చించుకోవాలి, కానీ డబ్బులు అక్కడే ఉన్నాయి, ఆఫీస్ అక్కడే ఉంది, మనుషులు అక్కడే ఉంటున్నారు, దే ఆర్ కంఫర్టబుల్. ఎందుకు కట్టినప్పుడు కడతారు, కట్టకపోతే డబ్బులు ఉంటాయి, కడితే డబ్బులు అయిపోతాయి. కట్టాలా వద్దని మీరు డిసైడ్ చేయండి, డబ్బులు అవజేయాలా ఉంచాలని మీరు డిసైడ్ చేయండి. జనరల్ బాడీస్ ఉంటాయి కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు. మనకి మంజు విష్ణు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలా అనిపించింది సార్? ఏంటి అనిపించేది? వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు నడిపిస్తుంటారు, మాకేం తెలుస్తుంది వాళ్ళు ఏం నడిపిస్తున్నారు. ఓకే, ఎవళ్ళు వచ్చినా ఏమి చేయరమ్మా, ఊరికే మనం అనుకోవటం. ఇప్పుడు మొన్న ఏదో హడావిడి అయిపోయింది మంచు విష్ణు కాబట్టి, ఏదో కాంట్రవర్సీలు ఎక్కువైనాయి కాబట్టి మాట్లాడుతున్నాం. అంతకుముందు అప్పుడు ఏం చేశారని ఎవరిని అడిగారా? ఎప్పుడైనా ఎవరు ఏం చేస్తారు? ఏమి చేయరు. మీ ప్రెసిడెంట్ వస్తాడు, ఏం చేస్తాడు? వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. చాలా తప్పు, అది చేయకూడదు అసలు. ఒక చిన్న అసోసియేషన్, దానికి ఎందుకు మేనిఫెస్టో? ఏదో వస్తుంది నడిపిస్తామని చెప్పాలి, కానీ నేను చేస్తాను, మంచి చేస్తానని చెప్తే అయిపోయింది. మంచి కాకుండా నేను అది కడతాను ఇది కడతానని చెప్పి ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగే ప్రశ్న అడిగించుకోవటం తప్ప ఏం లేదు దాంట్లో. ఓకే సార్. అండ్ ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీకి నెక్స్ట్ నుంచి అంటే August 1st నుంచి ఇంకొక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ డిసైడ్ చేస్తామని ఇంకా అంటున్నారు. ఏం డిసైడ్ చేసుకొని మా నలుగురు ఆపుకుంటారు, నష్టం ఏం లేదు, మిగిలిన వాళ్ళు ఆపాల్సిన అవసరం లేదు కదా. ప్రెసెంట్ పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే ఇండస్ట్రీ బాగానే ఉంది. అంటే గడ్డుకాలం నడుస్తుందని రీసెంట్గా ఎన్టీఆర్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ నిన్న శుభ్రంగా సినిమాలు బాగున్నాయి, బ్రహ్మాండం అని చెప్పాడు కదా. మరి అదే అంటే కొంచెం గడ్డుకాలం నడుస్తుందని అందరూ అంటున్నారు, కానీ గడ్డుకాలం లేదని చెప్పాడు. లేదన్నాడు ఇంకా. అదే మరి ఆయన చెప్పిందని నేను సపోర్ట్. ఓకే, ఎన్టీఆర్ గారికి సపోర్ట్ అంటారా? ఓకే. సో మీ వైపు నుంచి ఇండస్ట్రీ ఇంకొంచెం బాగుండాలి, ఇటువంటి సమస్యలు ఏం లేకుండా అంటే సజెషన్ ఏం లేదు, అందరూ జాగ్రత్తగా చేయాలి, బడ్జెట్లో చేసుకోవాల్సి. మన లెవెల్ ఏంటి, మన తాహత్తుకు మించి మనం ఖర్చు పెడతాం అనేది తప్పు. అది చేస్తున్నారు ఇవాళ పెద్ద ప్రొడ్యూసర్లైనా చిన్న ప్రొడ్యూసర్లైనా గిల్డ్ వాళ్ళైనా మామూలు వాళ్ళైనా. మన తాహత్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ నేను మాట్లాడతలా, వాళ్ళ గౌరవాన్ని గురించి నేను మాట్లాడతలే. అందరూ గొప్పోళ్ళు, పెద్దోళ్ళు. నేను ఏదంటే తెలుగు సినిమా తాహత్తు ఒకటి ఉంటుంది, దాని రేంజ్ ఆలోచించుకోవాలి. వాళ్ళకి తెలియని వాళ్ళు కాదు, వాళ్ళంతా దాన్ని ఆలోచించుకొని దానికి సరిపడ పెట్టుబడితో దానికి సరిపడ ఖర్చుతో సినిమా తీస్తే నష్టం వచ్చిందనే మాట ఉండదు. కంటెంట్ అనేది ముఖ్యం. కంటెంట్ లేకపోతే థియేటర్లకు జనం రావట్లేదు. ఇప్పుడు కంటెంట్ ముఖ్యంగా చేసుకుని మిగిలినవన్నీ కొంచెం జాగ్రత్త చేసుకుంటే సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది.